అందరికీ నమస్కారం. సీతబాధలు సీతవి, పీతబాధలు పీతవి. పాపం ఎల్లో మీడియాకి 3 రోజుల నుంచి గట్టిగా పని పడిందండి. అంటే అర్నబ్ గోస్వామి గారు మాట్లాడిన మాటల్ని వీరు ఎలాగైనా కానీ అవి తప్పు అని నిరూపించడానికి వీళ్ళు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఒకవైపు నారా లోకేష్ తప్పు లేదు, నారా లోకేష్ నిజంగానే పనివంతుడు, నారా లోకేష్ నిజంగానే టాలెంటెడ్ పర్సన్, నారా లోకేష్ నిజంగానే విజనరీ అని చెప్పి చెప్పడానికి తాపత్రయపడుతూనే ఒక పక్క మనం చేసిన తప్పిది, మనం అవకాశం కల్పించాం, మనం సరిగా పనిచేయలేకపోయాం అని చెప్పేసి అంటే ఇంకా ఎన్ని ఆప్షన్స్ దొరికితే అన్ని విధాలుగా వాళ్ళు కవర్ డ్రైవ్లు ఆడుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా ఒక పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేశారు మహా న్యూస్ వంశీ. వీళ్ళందరినీ అలా పిలవాలంటే కొంతమంది, బట్ తప్పదు, కొద్ది రోజులు తప్పదు. సో మహా న్యూస్ వంశీ 2 కోట్ల భయంకరమైన స్కామ్ జరిగిందని ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ 2 కోట్ల స్కామ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన కూడా నిప్పులు చెరుగుతాడు. ఎందుకు చెరుగుతాడు ఏంటనేది నాకు తెలియదు, కానీ నిప్పులు చెరిగాడు చంద్రబాబు నాయుడు పైన. అది ఆయనే చెప్తాడు, మనం విందాం. కానీ ఆ 2 కోట్ల భయంకరమైన స్కామ్ ఏంటో ఒకసారి చూద్దాం. జరిగిన డ్యామేజ్ చాలా పెద్దది. మనం అసలు ఫోన్ లో చూస్తే డిజిటల్ లో ఎక్కడ చూసినా అదే పెట్టి పడుతున్నారు. ఇక రెండోది లేదు. అంటే దానికోసం ఎవరన్నా కానీ పరోక్షంగా అది వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టారో అయితే ఎవరు ఖర్చు పెట్టారో తెలియదు, కానీ దీనికోసం ఓన్లీ 2 crores ఖర్చు పెట్టి మొత్తం డిజిటల్ లో ఎవరు ఏది చూసినా ఇదే వచ్చేట్టుగా దానికి పేమెంట్ చేసి దాన్ని డిజిటల్ లో దాన్ని అప్లోడ్ చేయించారట. ఆ చేయి ఎవరి కోసం చేశారు? టీడీపీ అడగచ్చు. దానికి లోకేష్ కి సంబంధం. జరిగిన డ్యామేజ్ చాలా పెద్దది. మనం అసలు ఫోన్ లో చూస్తే డిజిటల్ అయ్యో పాపం, జరిగిన డ్యామేజ్ చాలా పెద్దదంట. లోకేష్కి ఏంటి సంబంధం? టీడీపీని మనం ప్రశ్నించాలి. ఎవరో 2 కోట్లు ఖర్చు చేశారంటండి. దీనికోసం సిట్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్, లేకపోతే సరిపోకపోతే ఇతర దేశాల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్న నిపుణుల్ని పిలిచి నిగ్గు తేల్చాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుతున్నాను. నారా లోకేష్ కుర్చీ మడత పెట్టి అన్నాడు. అర్నబ్ గోస్వామి కుర్చీ తెరిచిపెట్టి మరీ గంట సేపు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు. ఏదో సినిమాలో ఒక విలన్ని ఒంగోబెట్టి అల్లు అర్జున్ కొట్టాడు. అది వేరే విషయం. ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకా ఆ గాయాన్ని నేను పెద్దది చేయదలుచుకోలేదు. వీళ్ళ బాధతో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. సో అది మ్యాటర్. తెలుగుదేశం మనం ప్రశ్నించాలి, కానీ లోకేష్కి ఏంటి సంబంధం అని చెప్పేసి లోకేష్ను కాపాడే ప్రయత్నం చేస్తూనే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఆరిపోయిన నిప్పులు చెరిగాడు మన వంశీ. మామూలుగా ఎవరైనా నిప్పులు జరుగుతారు, కానీ ఆరిపోయిన నిప్పులు జరిగారు అంటే ఇంకా బొగ్గ లేకపోతే మసా ఏదోటి అనుకోండి. అంటే నిజం నిప్పులు చెరిగితే చంద్రబాబు బేటా ఇవ్వడానికి వీళ్ళకు కూడా తెలుసు. కానీ కవర్ డ్రైవ్లు చేయడంలో ఎలా చేస్తారనే దానికి చక్కటి ఉదాహరణ, అది చూసి ముగించేద్దాం. ఇక్కడ లోకేష్ గారికి ఢిల్లీలో డ్యామేజ్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మౌనం ఎందుకు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు అయినంత మాత్రాన లోకేష్ గారి గురించి మాట్లాడితే, ఆయన గురించి ఆయన రివ్యూ చేస్తే, ఆ ప్రాబ్లమ్ ను సార్ట్అవుట్ చేసే విధంగా అడుగులు వేస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మౌనం దాల్చారా? అంటే లోకేష్ గారి ప్రాబ్లం లోకేష్ గారే సాల్వ్ చేసుకోవాలా, బాబు గారు సాల్వ్ చేయరా? మరి కొడుకు సంబంధం లేకుండా క్రైసిస్ వస్తే బాబు గారికి పట్టదా అంటున్నా. దేశవ్యాప్తంగా ఒక ఇష్యూతో సంబంధం లేకుండా వివాదం జరుగుతా ఉంటే ఎందుకు మౌనం? ఎవరి కోసం మౌనం? ఏంటి అసలు ఏం జరుగుతుంది? నిజంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎందుకో ఏమిటో మొత్తానికి దీనికి సరిగ్గా వ్యూహం చేయలేకపోయారు. అంటే లోకేష్ గారి డ్యామేజ్ జరుగుతుంటే మాత్రం మాట్లాడరా? ఎందుకు మాట్లాడరు? ఎక్కడో ఎవరో మాట్లాడితే మాత్రం 10 మంది దిగుతారు రంగంలోకి. అంటే లోకేష్ గారి డ్యామేజ్ జరుగుతుంటే మాత్రం మాట్లాడరా? ఎందుకు మాట్లాడరు? ఇది బాగాలేదు. తీవ్రంగా హర్ట్ అయ్యాడు మా వంశీకృష్ణ. చంద్రబాబు నాయుడు మౌనం దాల్చడం నాకు నచ్చట్లేదు. వేరే ఎవరికైనా జరిగితే ఒక 10 మంది దిగుతారు కదా. ఇంకెవరు 10 మంది ఉండేది మీ పచ్చబేచే కదా. మీ శక్తి సరిపోదు. అర్నబ్ గోస్వామితో గొడవపడడానికి మీ శక్తి సరిపోదు. ఇంకా బాబు గారైనా ఏం చేస్తారు? ఇంకా మళ్ళీ నీ ఉద్దేశం ప్రకారం నల్ల చొక్కా వేసుకొని ఢిల్లీ వీధుల్లో జంతర్ మంతర్ దగ్గర అక్కడ ఇక్కడ మళ్ళీ ఒక డేరాలు వేసుకొని అక్కడ హూ ఈజ్ మోదీస్ వైఫ్, వాట్ ఐఎమ్ సేయింగ్, ఇవన్నీ మాట్లాడతారా? ఆల్రెడీ ఒకసారి మాట్లాడి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో నేను కయ్యానికి దిగే ప్రసక్తే లేదని చెప్పేసి
చంద్రబాబు నాయుడు ఇంకా ఎంత సైలెంట్గా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఇంకా వంశీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? కొడుకుకు సపోర్ట్ చేయాలంటే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోండి, ఇంకా మేము ఏమన్నా అనకపోయినా మా మీద బురద తల్లి మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తారు, అది వేరే విషయం. కానీ అక్కడ ఎవరు? అర్నబ్ గోస్వామి వాళ్ళే అంటున్నారు అర్నబ్ గోస్వామికి బీజేపీ సపోర్ట్ ఉందని. ఇంకా ఎవరి మీద యుద్ధం చేస్తాడు? ఇంకా మౌనంగా ఉండక ఏం చేస్తాడు? మౌనంగా ఉండడం కూడా ఆడికి మేలు, తిట్టించుకోలే ఇంకా మోదీతో. నిజంగా మోదీ గారు తిట్టారంట, అది ఇంకా బయటికి రాదు. కానీ ఎందుకు ఈ జాకీలు పెట్టుకోవడం ప్రతిదానికి, ఇంకా మీరే గొప్ప అని చెప్పుకోవడం ఎందుకు? అది కొంచెం తగ్గించుకుంటే మేలు కదా అన్నది మోదీ గారు అన్నారని నాకు కూడా ఎవరు చెప్పారు. ఇంకా అందులో వాస్తవాలు ఎంతో మనకు తెలియదు, కానీ ఎవరికైనా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇంతగా జాకీలు పెట్టుకుంటుంటే ఎవరికైనా విసుగు వస్తుంది. గూగుల్ నేనే తెచ్చిన అంటే నరేంద్ర మోడీ గారికి కోపం రాదా? ఇప్పుడు అర్నబ్ గోస్వామి గారు గట్టిగా మాట్లాడడానికి ఒకటి విమానయానంది ఒకటైతే, రెండోది సమయం వచ్చినప్పుడు వాళ్ళని చెడుగుడాడతాని అర్నబ్ కూడా ఎవరితో అన్నట్టు నాకు కూడా ఎవరో చెప్పారు. వీటన్నిటికీ ఇంకా మళ్ళీ ఆధారాలు ఉండవులేండి, అంటే నిజమాబద్ధం తెలియదు. కానీ గూగుల్ని మేము తీసుకొచ్చామని చెప్పేసి అసలు నరేంద్ర మోడీ గారికి కించిత్ కూడా పేరు రాకోకుండా, బీజేపీకి అసలు పేరు రాకోకుండా వీళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళ మీడియా ఉంది అక్కడ లోకల్గా, మీరు జాతి మీడియా అయితే నేను జాతీయ మీడియారా నా తడాక చూపిస్తానని చెప్పేసి దొరకగానే విచ్చలవిడిగా రెచ్చిపోయాడు అర్నబ్ గోస్వామి. హూ ఈజ్ లోకేష్ అని. అంటే హూ ఈజ్ లోకేష్ అంటే ఓన్లీ వార్ రూమ్కే పరిమితం అని మనం అనుకోకూడదు. హూ ఈజ్ లోకేష్ అనేది గూగుల్ తెచ్చాడు. ఆ లోకేష్ హూ ఈజ్ లోకేష్ తెచ్చింది మోడీ గారు, మోడీ గారు ఎవరితో క్లోజ్గా ఉంటారు? అదానితో. మధ్యలో మీరెవరు అన్నట్లు. ఇంకా అది ఇంకా నా భూతో నా భవిష్యత్ అండి. 2 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. 2 కోట్లు కాదండి, దాని విలువ నన్ను అడిగితే 200 కోట్లు. నన్ను ఇన్వెస్టిగేట్ చేయదు మళ్ళీ. ఎందుకు 200 కోట్లు అంటున్నానంటే 18 నెలలుగా నేషనల్ మీడియాకి డబ్బులు ఇచ్చి నారా లోకేష్కి జాకీలు పెట్టాలని తెగ తాపత్రయపడ్డారు. హూ ఈజ్ లోకేష్ అన్న ఒక మాటతో వంశీకి తెలియట్లే 2 కోట్లు అన్నాడు, కానీ దాని విలువ 200 కోట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 కోట్లు ఖర్చు పెట్టారా? ఏమోబ్బా, ఎవరు పెట్టారో నాకైతే తెలియదండి. నాకు తెలిసినంత వరకు దేశం మొత్తం మీద నారా లోకేష్ జోకర్ అయ్యాడు. ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ ద థింగ్స్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దేశం మొత్తం మీద నవ్వుకున్నారు. ఒక స్టేట్ లెవెల్ మంత్రికి విమానయాన సంస్థతో ఏం పని ఉంది? అతను వార్ రూమ్ అరేంజ్ చేయడం ఏంటి? అందులోనూ ఇంగ్లీష్లోనే కదండి వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు దీపక్ రెడ్డి ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇండియా మొత్తం ఇప్పుడు తెలుగు అంటే ఓన్లీ మన రాష్ట్రాల్లో తెలుస్తుంది, ఇంగ్లీష్ అయితే దేశం మొత్తం తెలుస్తుంది. దేశం మొత్తం మీద అతను బఫూన్ అయ్యాడు అన్న విషయం అందరికీ తెలుసు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా దాన్ని ఎట్లా పైకెత్తుతుంది? బట్ వంశీ, నీ బాధనైతే అర్థం చేసుకున్నాను, కానీ నేను కూడా ఏం చేయలేను. చంద్రబాబు లాగా మౌనంగా ఉండాల్సిందే. నువ్వు కావాల్సింటే ట్రై చేస్తే పో. నేను టీడీపీ అని చెప్పేసి కండువా వేసుకుని అర్నబ్ గోస్వామి దగ్గరికి పోతావేమో పో. ఊహించుకుంటేనే రోస్ట్ అయి బయటకు వస్తాడు వంశీ.